Dear viewers, I am B. Chinnasubbarao from Eluru. నేను గత 35 సంవత్సరాల నుంచి అకౌంటెన్సీ టీచింగ్లో ఉన్నాను. అనేక మంది స్టూడెంట్స్ని అకౌంటెన్సీలో ట్రైనింగ్ ఇచ్చి సిఏ, ఐసిడబ్ల్యూఏ డిగ్రీ స్టూడెంట్స్ ఇలా చాలామందికి నేను తయారు చేసి పంపించాను. అయితే ఈ రోజున ఈ వీడియో తయారు చేయడానికి గల కారణం ఏంటంటే, డిగ్రీ చదివే స్టూడెంట్స్ కానీ, ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్స్ కానీ, సిఏ చదివే స్టూడెంట్స్, సిఎంఏ చదివే స్టూడెంట్స్ వీళ్ళందరికీ కూడా కొద్దిగా డ్రాబ్యాక్ ఎక్కడ జరుగుతుందంటే, అకౌంటింగ్ బేసిక్స్లో ఫుల్ నాలెడ్జీ లేకపోవడం వల్ల కొద్దిగా చిన్న ఎఫెక్ట్ జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ క్లాసు అకౌంటింగ్ బేసిక్స్ మీద. ఈ క్లాసుని వినాలనుకునేటువంటి వాళ్ళు ఫస్ట్ ఒక పెన్ను పేపరు దగ్గర పెట్టుకుని వింటే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది ఆర్ట్స్ స్టూడెంట్స్ అయినా సరే, సైన్స్ స్టూడెంట్స్ అయినా సరే, సిఏలో జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ అయినా సరే, సిఎంఏలో జాయిన్ అవ్వాలన్న స్టూడెంట్స్ అయినా సరే, ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలన్న స్టూడెంట్స్ అయినా సరే, ఇప్పుడు నా అకౌంటింగ్ బేసిక్స్ క్లాసు మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అకౌంటెన్సీ అనేటప్పటికి అందరూ కూడా ఆ కాన్సెప్ట్ బేసిక్ సరిగ్గా లేక కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అలాంటి కన్ఫ్యూజన్ మీకు రెక్టిఫై చేయడం కోసమే నేను ఇప్పుడు ఈ క్లాస్ మీకు తీసుకుంటున్నాను. డియర్ వ్యూయర్స్, ఇప్పుడు ఈ అకౌంటింగ్ బేసిక్స్ వినాలనుకునేటువంటి వాళ్ళు మీరు ఒక పేపరు పెన్ను దగ్గర పెట్టుకోండి. ఇది వీడియో వినటమే కాదు, దాన్ని మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఈ క్లాసు ఫస్ట్ అందరికీ కూడా చాలా యూజ్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఏ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఈ ఎంపీసీ నుంచి, బైపీసీ నుంచి కొంతమంది సిఏలో జాయిన్ అవుతూ ఉంటారు, అలాగే సిఎంఏ కోర్సులో జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళందరూ అబ్బో మాకు అకౌంటెన్సీ అర్థం అవుద్దా లేదా అని చెప్పి ఫీలింగ్ అవుతూ ఉంటారు. ఈ ఒక్క క్లాసు వింటే మీకు అసలు అకౌంటెన్సీ మీద అలాంటి ఫీలింగ్ పోద్ది. అకౌంటెన్సీ అంటే ఎంత ఈజీగా ఉంటుందని మీకు అనిపిస్తుంది. ఫస్ట్ మనకి బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉంటే మనం చాలా సక్సెస్ పొందొచ్చు. అందుకోసమనే ఈ బేసిక్స్ క్లాసు ప్రత్యేకంగా మీకోసం నేను తయారు చేస్తున్నాను. అకౌంటింగ్ బేసిక్స్. అకౌంటింగ్ సార్, అసలు అకౌంటెన్సీ అంటే ఏంటి సార్? అకౌంటెన్సీ అంటే ఏంటంటేనండి, మనం బిజినెస్ చేస్తాం, సరుకు సేల్స్ చేస్తాం, పర్చేజ్ చేస్తూ ఉంటాం, అమౌంట్ వస్తుంది, క్యాష్ బాక్స్ వేసుకుంటాం, అందులోంచి మళ్ళీ క్యాష్ బాక్స్లో తీసుకుంటూ ఉంటాం. అసలు మన బిజినెస్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, అసలు మనం కష్టపడి చేస్తున్నాం బిజినెస్, అసలు మన బిజినెస్లో ప్రాఫిట్ వచ్చిందా లేదా అసలు మనం ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరి దగ్గర నుంచి మనకి ఎంత రావాలి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం ప్రతి బిజినెస్ మ్యాను, ఎవరైనా సరే, ఏ ఆర్గనైజేషన్ అయినా, ఏ బిజినెస్ మ్యాన్ అయినా, పెద్దోడైనా చిన్నోడైనా సరే ఏం చేస్తారంటే ఒక బుక్ పెట్టి ఆ బుక్కులో ఆడి బిజినెస్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అంటే వ్యవహారాలు రికార్డు చేసుకోవాలి. ఎందుకు రికార్డు చేయాలండి? అలా రికార్డు చేయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే, అసలు మనకి ఎంత మిగిలింది, అసలు మన ప్రాఫిట్ పొజిషన్ ఏంటి, అసలు మనం రేపటి రోజున నడవడిక చేయాలి అంటే మనం కారు కొనుక్కోవాలా, స్కూటర్ కొనుక్కోవాలా, విమానం కొనుక్కోవాలా, రైలు కొనుక్కోవాలా, ఏది కొనుక్కోవాలంటే మనకు వచ్చే ఇన్కమ్ను బట్టి మనం ఆలోచించాలి. అది మనం సంపాదిస్తున్నటువంటి ఇన్కమ్ ఎంత, మనం ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకురావాలి,
అనేటువంటి తెలుసుకోవడం కోసం బుక్ పెట్టి ఆ బుక్లో ప్రతిరోజు జరిగినటువంటి ఆ బిజినెస్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఎంటర్ చేస్తారు. అలా ఎంటర్ చేయడాన్ని అకౌంటింగ్ అంటారు. అలా ఎంటర్ చేయడానికి మనం ఒక బుక్ పెడతాం, వాటినే బుక్ కీపింగ్ అంటారు. బుక్ కీపింగ్ అంటే పుస్తకాలు మెయింటైన్ చేయడం, ఆ బుక్స్లో రాయడాన్ని అకౌంటింగ్ అంటారు. అది ఓకే సార్, మేము కూడా ఇవాళ కొబ్బరికాయ కొట్టి బిజినెస్ మొదలు పెట్టామండి. మా బిజినెస్లో జరిగినటువంటి స్టోరీ అంతా రికార్డు చేయాలండి. ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటండి? పొద్దున 9కి తాళం తీసాం, 10:30కి సాంబ్రాణి పొలం వెలిగించాం, అవా అంటే అవి కాదు. బిజినెస్ ట్రాన్సాక్షన్స్. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే దానికంటూ ఒక వాల్యూ ఉండాలి. లైక్ బిజినెస్లో అమ్మడం కానీ, బిజినెస్లో కొనటం కానీ, ఎవరికైనా అమౌంట్ ఇవ్వడం కానీ, ఎవరి దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవడం కానీ, లేదా మన షాపుకి సంబంధించినటువంటి ఖర్చులు పెడతాం కానీ, ఇలాంటివి ఏదో ఒక ట్రాన్సాక్షన్ జరిగితే వాటిని మనం బుక్లో రికార్డు చేయాలి. ఓకే సార్, నేను కూడా బుక్ పెట్టాను సార్, ఆ బుక్లో రాస్తున్నాను సార్. ఇవాళ జూన్ 10వ తారీఖు రమేష్కో 10,000 అప్పు ఇచ్చాను, విజయ్ దగ్గర నుంచి 5,000 అప్పు తీసుకొచ్చాను, ఓ 50,000 రూపాయలు సరుకు కొన్నాను, ఓ 30,000 రూపాయలు సరుకు అమ్మాను. ఇలా రాసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, ఆ రాసేటప్పుడు మనకి తెలియకుండా చిన్న చిన్న మిస్టేక్స్ జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఇవాళ 10వ తారీఖున రమేష్ అనేవాడికి 10,000 అప్పు ఇచ్చాం, జూన్ 10వ తారీఖు రమేష్కి 10,000 అప్పు ఇచ్చామని రాస్తున్నాం. ఈలో మనల్ని ఎవడో మాట్లాడిస్తాడు, ఆ 10,000కి పొరపాటు మనం 1,000 రూపాయలు వేయచ్చు, 0 తక్కువ వేయచ్చు, లేదా 10,000కి పొరపాటు 1,00,000 వేయచ్చు, 0 ఎక్కువ వేయచ్చు. సార్ నేను అన్నీ జరిగామని బుక్లో రాసేసాను సార్ అని మనం అనుకోవచ్చు, కానీ మనకు అక్కడ కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండా. అందుకని బిజినెస్లో జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా బుక్లో రాయడానికి మన ఆథర్స్ ఏం చేశారంటే వరల్డ్ వైడ్గా ఒక చక్కటి అకౌంటెన్సీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. వరల్డ్ మొత్తం అదే అకౌంటెన్సీ సిస్టాన్ని అప్లై చేస్తుంది. ఇట్ ఈజ్ కాల్డ్ డబల్ ఎంట్రీ సిస్టమ్. ఇట్ ఈజ్ కాల్డ్ డబల్ ఎంట్రీ సిస్టమ్. ప్రపంచంలో ఏ బిజినెస్ మ్యాన్ అయినా ఈక్వల్ టు బిల్ గేట్స్తో సహా ఇదే సిస్టాన్ని అప్లై చేస్తారు. కొంతమంది లక్షల్లో అమౌంట్ వాడతారు, కొంతమంది కోట్లలో వేస్తారు, కొంతమంది వేలలో వేస్తారు, కొంతమంది వందల్లో వేస్తారు. ఎవరైనా సరే ఈ డబుల్ ఎంట్రీ సిస్టాన్ని యూజ్ చేస్తే ఎటువంటి పరిస్థితులలోనూ మిస్టేక్స్ జరగవు. ఒకవేళ జరిగిన మిస్టేక్ అది మనకి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. సార్ నేను ఈ సిస్టమ్ ఫాలో అవ్వను సార్, నేను నా ప్రకారం నా బుక్లో రాసేసుకుంటాను సార్, పలానాడికి అప్పు ఇచ్చాను, పలానాడి దగ్గర అప్పు తెచ్చాను, ఇంత సరుకు కొన్నాను, ఇంత సరుకు అమ్మాను రాసేసుకుంటాను సార్. రాసుకోవచ్చు, ఎవడేమండవు. కానీ మిస్టేక్స్ కనుక బయటపడాలి అంటే మనం చేసిన మిస్టేక్స్ ఈ ఒక్క పద్ధతిలోనే మనకి బయటపడతాయి. దీన్నే మనం డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటున్నాం. వరల్డ్ వైడ్ అందరూ కూడా ఇదే సిస్టాన్ని యూజ్ చేస్తున్నారు. ఓకే, డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆ ఓల్డ్లోనే ఉంది మనకి పదం అంతా కూడా. డబుల్ ఎంట్రీ అంటే జరిగినటువంటి ట్రాన్సాక్షన్ని రెండిట్లలో రికార్డు చేస్తాం. ఒక జరిగినటువంటి ట్రాన్సాక్షన్ని రెండిట్లలో రికార్డు చేస్తాం. ఆ రెండిట్లలో రికార్డు చేయడాన్ని మనం డబుల్ ఎంట్రీ సిస్టమ్ అని చెప్పనని పేరు పెట్టాం. ఓకే, ఎస్. ఈ డబుల్ ఎంట్రీ సిస్టంలో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఈ డబుల్ ఎంట్రీ సిస్టంలో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ డెబిట్ ఆస్పెక్ట్,
and another is credit aspect. డెబిట్ ఆస్పెక్ట్, క్రెడిట్ ఆస్పెక్ట్. డెబిట్, క్రెడిట్. అయితే అకౌంటెన్సీ స్టూడెంట్స్ డెబిట్, క్రెడిట్ అనే పదాలు వాడతారు. మన బిజినెస్ మ్యాన్స్ వచ్చేటప్పటికి, వ్యాపారస్తులు వచ్చేటప్పటికి ఈఏ వర్డ్స్ కొద్దిగా చేంజ్ అవుతాయి. అంటే వాళ్ళు తెలుగులో వాడతారు, ఎప్పటి నుంచో వాళ్ళ బిజినెస్లో వచ్చిన పదాలు కాబట్టి ఆ పదాలు వాడతారు. మనం అకౌంటెన్సీలో డెబిట్ అన్న పదాన్ని బిజినెస్ మ్యాన్స్ ఖర్చు అంటారు. మనం అకౌంటెన్సీలో క్రెడిట్ అన్న పదాన్ని మన బిజినెస్ మ్యాన్స్ జమ అంటారు. ఇటు సిఏ చదివిన స్టూడెంట్ అయినా, బేకాం చదివిన స్టూడెంట్ అయినా, ఎంకాం చదివిన స్టూడెంట్ అయినా వాళ్ళకి తెలిసిన పదాలు ఈ డెబిట్, క్రెడిట్. వాళ్ళు బిజినెస్లోకి వెళ్తారు, అలా పేరెంట్స్ జమా ఖర్చు అంటూ ఉంటారు, వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. కాబట్టి మనం ఇప్పుడు నేర్చుకునేటప్పుడే డెబిట్, క్రెడిట్ అది మన అకౌంటెన్సీ వర్డ్స్, ఖర్చు జమ అనేటువంటిది మన బిజినెస్ వర్డ్స్, రెండు ఒకటి ఈక్వల్ టు అది. ఓకే సార్. ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఎంటర్డ్ ఇన్ టూ ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ డెబిట్ ఆస్పెక్ట్ అండ్ అనదర్ ఈజ్ క్రెడిట్ ఆస్పెక్ట్. ఏ ఐటమ్ డెబిట్, ఏ ఐటమ్ క్రెడిట్, ఇదే ఎవ్రీ స్టూడెంట్కి కూడా వచ్చేటువంటి క్వశ్చన్ మార్క్. విచ్ ఐటమ్ డెబిట్ అండ్ విచ్ ఐటమ్ క్రెడిట్. ఆ డిగ్రీ అయిపోద్ది, ఎంకామ్ అయిపోద్ది, అన్నీ అయిపోతాయి. అండ్ పిలిచి ఏమైనా పలానా ట్రాన్సాక్షన్ జరిగింది, అందులో డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటి అని అడిగామనుకోండి, పలానాది డెబిట్ అంటాడు, కల్లెర చేస్తే కాదండి అది క్రెడిట్ అని అంటాడు. అది అంటే వాళ్ళకి అసలు ఏది డెబిట్, ఏది క్రెడిట్ అని పర్ఫెక్ట్గా తెలియకపోవడం వల్ల పాపం వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. అది వాళ్ళ తప్పు కాదు. కారణం ఏంటంటే వాళ్ళకి బేసిక్స్ పర్ఫెక్ట్గా లేకపోవడం వల్ల. ఆ బేసిక్స్ మీకు పర్ఫెక్ట్గా ఇవ్వడం కోసమే ఇప్పుడు ఈ క్లాస్ నేను మీకు చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు మన క్వశ్చన్ మార్క్ అంతా ఎక్కడుందంటే ఇక్కడ ఉంది. జరిగిన ట్రాన్సాక్షన్ రెండిట్లో ఎంటర్ చేస్తాం. ఒక డెబిట్లో ఎంటర్ చేస్తాం, ఒక క్రెడిట్లో ఎంటర్ చేస్తాం. ఓకే, అంతవరకు అందరికీ తెలుసు. ఏ ఐటమ్ డెబిట్, ఏ ఐటమ్ క్రెడిట్, అదే మనందరికీ కూడా క్వశ్చన్ మార్క్. అది మనం ఏదో గెస్ చేసి చెప్పకూడదు. దానికి ఒక రూల్ ప్రకారం ఈ ఐటమ్ డెబిట్ సార్, ఈ ఐటమ్ క్రెడిట్ సార్ అని చెప్పాలి. అది చెప్పాలి అంటే దానికి మనకి ఏం చేశారంటే మన ఆదర్స్ ఈ డబుల్ ఎంట్రీ సిస్టంలో జరిగిన దాన్ని డెబిట్, క్రెడిట్ ఎంటర్ చేయడానికి మనకి ఏ ఐటమ్ డెబిట్, ఏ ఐటమ్ అనేటువంటిది కనుక్కోవడానికి మన ఆదర్స్ మనకి బిజినెస్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని 3 రకాల కింద డివైడ్ చేశారు. బిజినెస్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని 3 రకాల కింద డివైడ్ చేశారు. ఒకటి పర్సనల్ అకౌంట్స్, సెకండ్ వన్ రియల్ అకౌంట్స్, థర్డ్ వన్ నామినల్ అకౌంట్స్. జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ని 3 రకాల కింద డివైడ్ చేశారు. స్కూటర్ 2 చక్రాల మీద నడుస్తుంది, కారు 4 చక్రాల మీద నడుస్తుంది. అలాగే టోటల్ అకౌంటెన్సీ మొత్తం ఈ 3 మీదే టోటల్గా డిపెండ్ అయి ఉంటుంది. మొత్తం ఈ 3 మీదే టోటల్ అకౌంటెన్సీ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. పర్సనల్ అకౌంట్స్ అంటే అసలు ఏంటి సార్, మీరు ఏదో ఇక్కడ పర్సనల్ అకౌంట్స్ అని రాశారు అంటే ఏంటి సార్? మనం బిజినెస్లో పర్సన్స్తో కానీ లేదా ఫర్మ్స్తో కానీ డీల్ చేస్తే దాన్ని పర్సనల్ అకౌంట్ అన్నారు. డీలింగ్ విత్ పర్సన్స్ అండ్ ఫార్మ్స్.
పర్సన్స్ అండ్ ఫార్మ్స్. సార్ నేను రమేష్కో 10 రూపాయలు అప్పు ఇచ్చానండి, లేదా రమేష్ దగ్గర నుంచో 10 రూపాయలు అప్పు తీసుకొచ్చానండి. నువ్వు అప్పు ఇచ్చావా అప్పు తీసుకొచ్చావా అనేది వదిలేసేయండి. మనం ఎవరితో డీలింగ్ చేస్తాం? రమేష్ అనే ఒక పర్సన్తో డీల్ చేసాం. ఇట్ ఈస్ కాల్డ్ పర్సనల్ అకౌంట్లో వస్తాయి. ఫర్మ్. ఫర్మ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్. గ్రూప్ ఆఫ్ పర్సన్స్. సార్ సిఆర్ రెడ్డి కాలేజీ అండి, సిఆర్ రెడ్డి కాలేజ్ అది ఒక 4-5 కలిసి ఒక గ్రూప్గా పెట్టినటువంటి సంస్థ కాబట్టి ఫర్మ్. ఫర్మ్ అన్నా సరే ఫర్మ్ వెనకాల ఒక 3 or 4 మెంబర్స్ పర్సన్స్ ఉంటారు కాబట్టి దాన్ని కూడా ఈక్వల్ టు మనం పర్సన్ కింద లెక్కేసి పర్సన్స్తో కానీ ఫర్మ్స్తో కానీ డీల్ చేస్తే ఇట్ ఈస్ కాల్ పర్సనల్ అకౌంట్. సెకండ్ వన్ రియల్ అకౌంట్. రియల్ కంటికి కనిపించేదాన్ని రియల్ అంటాం. రియల్ కంటికి కనిపించేదాన్ని రియల్ అంటాం. అంటే ఏంటి సార్? లైక్ ఆల్ ఎసెట్స్. ఎసెట్స్ ఆస్తులు. సార్ అసలు ఎసెట్ అంటే ఏంటి సార్? ఎసెట్ అంటే కరెక్ట్ డెఫినిషన్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్కి తెలియదు. ఎసెట్ అంటే డెఫినిషన్ ఏంటంటే తిరిగి అమ్మేస్తే ఎంతో కొంత వాల్యూ వచ్చేది ప్రతిదీ మనకి ఎసెట్. ఇప్పుడు మనం స్కూటర్ కొనుక్కుంటున్నాం, అది మనకు ఒక ఎసెట్. ఎందుకంటే మళ్ళీ మనం తిరిగి అమ్మేస్తే ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. ల్యాండ్ ఉంది, అది మనకు ఎసెట్టే. అందుకే మనకి పెద్దోళ్ళందరూ కూడా ఒక ఇల్లు ఉన్నా సరే 2 ఇల్లు కొనుక్కుంటారు, ఇంకో ఆస్తి కొనుక్కుంటారు. ఎందుకు సార్ అంటే రేపు ఎప్పుడైనా కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ ఆస్తిని అమ్మేస్తే వీడు 20 లక్షలు పెట్టుకుంటే అది 25 లక్షలైనా రావచ్చు, లేదా 10 లక్షలైనా రావచ్చు, 15 లక్షలైనా రావచ్చు. ఎంతో కొంత అమౌంట్ దాని నుంచి మళ్ళీ తిరిగి వస్తుంది కాబట్టి దాన్ని ఎసెట్ అంటారు. లైక్ మన బిజినెస్లో ఉండే ఎసెట్స్ ఏంటి సార్? క్యాష్, మనకి బ్యాంకులో ఉండేటువంటి బ్యాంకు బ్యాలెన్స్, మన బిజినెస్లో వాడేటువంటి ఫర్నిచరు, మిషనరీ, మన బిజినెస్లో యూజ్ చేసినటువంటి కంప్యూటర్, అలాగే మన బిజినెస్లో 2 స్కూటర్లు 2 కార్లు ఉంటాయి వాడుకోవడానికి, వెహికల్స్, ఇలాంటివన్నీ కూడా ఎసెట్స్ కింద లెక్కలోకి వస్తాయి. ఈ ఎసెట్స్తో కనుక మనం డీలింగ్ చేస్తే రియల్ అకౌంట్స్ అంటారు. పర్సన్స్తో కనుక డీలింగ్ చేస్తే పర్సనల్ అకౌంట్ అంటారు. నామినల్ అకౌంట్, ద థర్డ్ స్టెప్. నామినల్ నోటితో చెప్పడానికే తప్ప కంటికి కనిపించవు. సార్ నేను ఈ క్లాసు వినటానికి ముందు టిఫిన్ చేసి కూర్చున్నాను సార్, ఏదైనా చూపించు, ఇలా చూపించగలమా? మనం చూపించలేము. కాదు సార్ నేను ఇంటర్మీడియట్ పాస్ అయినందుకు మా ఫాదర్ వాచి కొని పెట్టారు సార్, ఏదయ్యా ఇదిగోండి సార్ వాచి, ఇలా చూపించగలుగుతున్నాం. ఇట్ ఈస్ కాల్డ్ ఎసెట్. మరి మనం తిన్నాం కానీ మనం చూపించలేము, అంటే నోటితో చెప్పడానికే తప్ప కంటికి చూపించలేము. వాటిని నామినల్ అకౌంట్స్ అంటారు. అవి ఏంటి సార్ అంటే మన బిజినెస్లో ఉండేటువంటివి ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఎక్స్పెన్సెస్, అసలు ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి సార్? డెఫినేషన్ చెప్పండి సార్. ఒకటే గుర్తు మీకు, ఇంకెక్కడి నుంచి మీరు సిఏ కంప్లీట్ అయిపోయేదాకా, అయితే డిగ్రీ కంప్లీట్ అయ్యేదాకా, పీజీ కంప్లీట్ అయిపోయేదాకా గుర్తుంచుకోవాల్సింది. ఎక్స్పెన్సెస్ అని దేన్ని అంటారంటే మన పాకెట్లోంచి ₹1 అలా బయటికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాలేదనుకోండి, ప్రతిదీ ఎక్స్పెన్సెస్. రెంట్ కడుతున్నాం, తిరిగి రాదు. మన దగ్గర పనిచేసే వర్కర్కి శాలరీ ఇస్తున్నాం, తిరిగి రాదు. కరెంటు బిల్లు కడుతున్నాం, తిరిగి రాదు. టెలిఫోన్ బిల్లు కడుతున్నాం, తిరిగి రాదు. ₹1 అలా బయటికి వెళ్ళి తిరిగి రాకపోతే ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్పెన్సెస్. ఇన్కమ్, మనకు వచ్చిన ₹1 మళ్ళీ మనం తిరిగి ఇవ్వనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ ఇన్కమ్. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నా, మీ దగ్గర నుంచి ఫీజు తీసుకున్నా, నేను మళ్ళీ మీకు ఫీజు తిరిగి ఇవ్వను. అలాగే నేను ఎవరికో 10,000 వడ్డీకి ఇచ్చా అన్న, ఒక ₹1,000 వడ్డీ ఇచ్చాడు,
మళ్ళీ నేను వడ్డీ అడిగి తిరిగి ఇవ్వను. అలా మనకు వచ్చిన రూపాయి కనుక తిరిగి ఇవ్వకపోతే ఇక ఇవ్వక్కలేదు మనం, ఇట్ ఈస్ కాల్డ్ ఇన్కమ్. మనం ఇచ్చిన రూపాయి కనుక తిరిగి రాకపోతే ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్పెన్సెస్. సార్ మాకు మేము ఇంతకుముందు ఆల్రెడీ క్లాసులు చాలా విన్నాం సార్, డిగ్రీలో చెప్పారు, మాకు ఇంటర్లో చెప్పారు, పీజీలో చెప్పారు, చాలా చోట చెప్పారండి, ఈ రూల్స్ అన్నీ మాకు తెలుసండి, మేము ఇది కంఠసం పట్టేసాం సార్. ఎప్పుడు ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అని మేము కంఠసం పట్టేసామని మాకు తెలుసండి. ఎక్స్పెన్సెస్కి లాస్కి డెఫినేషన్ చాలామంది స్టూడెంట్స్కి తెలియదు. ఎక్స్పెన్సెస్కి లాస్కి డెఫినేషన్ ఏంటంటే, మనం ఒక బెనిఫిట్ పొంది మనం అమౌంట్ ఇచ్చామనుకోండి, మన దగ్గర నుంచి అమౌంట్ వెళ్ళిపోయింది అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్పెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, సినిమాకి వెళ్తున్నాం, 200 పెట్టి టికెట్ కొని సినిమా చూస్తున్నాం, ఆ 200 రూపాయలు తిరిగి రాదు మనకు కరెక్టే, కానీ దాని నుంచి మనం సినిమా అనేటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్ పొందాం, దాన్ని ఎక్స్పెన్సెస్ అనాలి. లాస్ అంటే ఏంటి సార్? సినిమా టికెట్ కోసం లైన్లో నుంచున్నాం సార్, వెనకాల జోబులో ఎవడో 100 రూపాయలు నొక్కేశాడు సార్, మరి ఇందాక 600 వెళ్ళిపోయింది, ఈ 100 వెళ్ళిపోయింది. ఇందాక వెళ్ళిపోయిన 200 కోసం మనం బెనిఫిట్ పొందాం, ఇప్పుడు ఈ 100 రూపాయలు మనం ఏం బెనిఫిట్ పొందలేదు. కాబట్టి బెనిఫిట్ పొందకుండా మన దగ్గర నుంచి అమౌంట్ వెళ్ళిపోయింది అనుకోండి, లాస్. అందుకే మనం చూడండి, ఏదైనా మనం డబ్బులు పెట్టుకుంటాం, సినిమా చూస్తాం, బాగోలేదు అబ్బాయి లాస్ రా బాబు అంటూ ఉంటాం. అలా అంటే ఎటువంటి బెనిఫిట్ పొందకపోతే అది లాస్. కానీ మన దృష్టిలో రెండు ఒకటే, అది డబ్బులు బయటికి వెళ్ళిపోతాయి, ఇది డబ్బులు బయటికి వెళ్ళిపోతాయి. అలాగే ఇన్కమ్, మనం ఎవరికైనా బెనిఫిట్ ఇచ్చి వాడి దగ్గర నుంచి రూపాయి తీసుకుంటున్నాం అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ ఇన్కమ్. ఇప్పుడు నేను మీ క్లాస్ చెప్తున్నా, మీ దగ్గర నుంచి నేను అమౌంట్ తీసుకుంటున్నాను, ఇట్ ఈస్ కాల్డ్ ఇన్కమ్. గెయిన్ అంటే ఏంటంటే, ఎటువంటి బెనిఫిట్ ఇవ్వకుండా వాడి దగ్గర నుంచి మనకు రూపాయి వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ గెయిన్. అది ఓకే. ఈ మూడు అసలు ఎందుకు చెప్పుకుంటున్నాం సార్? ఒక్కసారి ఇలా వెనక్కి వెళ్ళాం అనుకోండి, మనం ఈ మూడు కూడా ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేయాల్సి వచ్చిందంటే, అండర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ కోసం. అసలు ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు సార్? బుక్లో రికార్డ్ చేయడం కోసం. అసలు బుక్లో ఎందుకు రికార్డ్ చేయాలి సార్? మన యొక్క రిజల్ట్ తెలుసుకోవడం కోసం. ప్రతిదీ కూడా బుక్లో రాయాలి కాబట్టి ఆ బుక్లో రాయడానికి మనం చక్కటి సిస్టాన్ని ఫాలో అవుదాం అనుకుంటున్నాం. ఇట్ ఈస్ కాల్డ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఆ డబుల్ ఎంట్రీ సిస్టంలో ప్రతి ట్రాన్సాక్షన్ రెండిట్లో ఎంటర్ చేస్తాం, ఒక డెబిట్ ఆస్పెక్ట్, ఒక క్రెడిట్ ఆస్పెక్ట్. విచ్ ఐటమ్ డెబిట్, విచ్ ఐటమ్ క్రెడిట్ అని తెలుసుకోవాలి. కాబట్టి దాన్ని డిజైన్ చేయడం కోసం మనకి ఇలా మూడింటి కింద డివైడ్ చేసాం. ఇంకా చెప్పాలి అంటే ఈ మూడింటిని కూడా ఇంకా సింపుల్గా కూడా మనం చెప్పచ్చు. అది ఏంటంటే, క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. ఇందాక మనం చెప్పుకున్నటువంటి 3 అకౌంట్స్ కూడా డీటెయిల్డ్గా పర్సన్తో డీల్ చేస్తే పర్సనల్ అకౌంట్ అని, ఒక ఎసెట్తో డీల్ చేస్తే, ఇక్కడ డీల్ అంటే ఏంటి? ఎసెట్తో మనం ఏం డీల్ చేయగలమని చెప్పండి? అయితే అమ్ముతాం, లేకపోతే కొంటాం. పర్సన్స్తో మీరు ఏం డీల్ చేయగలరు? అయితే వాడికి ఇస్తాం, లేదా అడిగి తీసుకుంటాం. నామినల్ అకౌంట్స్తో ఏం డీలింగ్ అంటే, అయితే ఎక్స్పెండిచర్ చేస్తాం, అయితే ఇన్కమ్ వస్తుంది. ఇలా ఆ మూడింటిని కూడా మనం డీటెయిల్గా చెప్పుకున్నాం. కానీ ఆ మూడింటిని ఇంకా మనం సమ్మరీ చేసి సింపుల్గా చెప్పాలి అంటే, క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ని ముఖ్యంగా 2 రకాల కింద కూడా చెప్పుకోవచ్చు. ఒకటి పర్సనల్ అకౌంట్స్, సెకండ్ వన్ ఇంపర్సనల్ అకౌంట్స్. ఇందాక చెప్పుకున్న దాంట్లో పర్సన్స్తో డీలింగ్ చేస్తాము, ఇట్ ఈస్ కాల్డ్ పర్సనల్ అకౌంట్. పర్సన్స్ లేకుండా ఉన్న ఇందాక అవేంటి? ఎసెట్స్తో డీల్ చేస్తే రియల్ అకౌంట్ అన్నాం, ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్తో డీల్ చేస్తే నామినల్ అకౌంట్ అన్నాం. ఈ రెండిట్లోనూ కూడా పర్సన్స్ టచ్ అవ్వరు కాబట్టి దీన్ని ఇంపర్సనల్ అకౌంట్ అని, దీన్ని 2 రకాల కింద మనం డివైడ్ చేసాం. రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్. ఓకే,
సింపుల్గా చెప్పాలంటే పర్సనల్ ఇంపర్సనల్. మళ్ళీ పర్సనల్ ఇంపర్సనల్ మీరు గుర్తు చేసుకుంటే ఈ రెండు గుర్తురావు. అందుకని అసలు మామూలుగా ఈ మూడు పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్ చెప్పుకుంటాం. సింపుల్గా చెప్పుకోవాలంటే పర్సనల్ అకౌంట్స్, ఇంపర్సనల్ అకౌంట్స్. ఈ ఇంపర్సనల్లో మనకి పర్సన్స్ టచ్ అవ్వరు కాబట్టి వీళ్ళని ఇంపర్సనల్ అన్నాం. దాంట్లో రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. ఓకే, ఈ పర్సనల్ అకౌంట్స్లో అందరూ మనకి పర్సన్స్ లాగానే కనిపిస్తారు, కానీ మళ్ళీ దాంట్లో కొద్దిగా డిఫరెన్స్లు ఉన్నాయి. అన్ని పర్సన్స్ అనిపిస్తుంది మనకి, కానీ దాంట్లో కొద్దిగా డిఫరెన్స్లు ఉన్నాయి. ఈ పర్సనల్ అకౌంట్స్ని 3 రకాల కింద డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ న్యాచురల్ పర్సనల్ అకౌంట్స్ అంటే లైక్ రమేష్, కుమార్, విజయ్, ప్రకాష్. అవన్నీ న్యాచురల్గా వచ్చిన పేర్లు. ఇప్పుడు రమేష్ అనేవాడు యాక్చువల్గా ఉన్నాడు, అక్కడ రమేష్ అనేవాడు ఉన్నాడు. అలా పర్సన్స్తో కనుక మనం డీల్ చేసి వాళ్ళందరూ యాక్చువల్గా అక్కడ న్యాచురల్గా ఉన్నారు కాబట్టి అలాంటి పర్సన్స్తో కనుక మనం డీల్ చేస్తే న్యాచురల్ పర్సనల్ అకౌంట్స్ అంటాం. రెండవది సెకండ్ వన్ ఆర్టిఫిషియల్ అంటే మనం క్రియేట్ చేయబడింది. వాట్స్ ఏంటి సార్? కుమార్ అండ్ కంపెనీ లేదా రిలయన్స్. అక్కడ కుమార్ అండ్ కంపెనీ అనేటువంటిది ఉండదు, మనం క్రియేట్ చేసాం. ఒక 4-5 పర్సన్స్ని కలిపి అది మనం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసాం కాబట్టి అలాగ ఫరమ్స్తో కానీ వాళ్ళతో డీల్ చేస్తే వాళ్ళు ఆర్టిఫిషియల్ కింద వస్తారు. డైరెక్ట్గా పర్సన్తో డీల్ చేస్తే వాళ్ళు న్యాచురల్ కింద వస్తారు. ఈ రెండు కూడా ఇది పార్ట్ ఆఫ్ పర్సనల్ అకౌంట్స్. అన్ని పర్సన్సే, మనం డీల్ చేసే పర్సన్ బట్టి దాని పేరు పెట్టారు, న్యాచురల్, ఆర్టిఫిషియల్. మూడవది రిప్రజెంటేటివ్ అంటే మనం తెలుగులో రిప్రజెంటేటివ్ అంటే ప్రతినిధి అంటూ ఉంటాం. అంటే బదులుగా. అంటే ఏంటి సార్ అర్థం కాలేదు. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్కి వస్తారు ఎవరో, నా పేరు సుబ్బారావు గారు ఉన్నారా అనే బదులు ఏమంటే ప్రిన్సిపాల్ గారు ఉన్నారా అంటారు. అంటే అక్కడ ప్రిన్సిపాల్ అన్నాడంటే దాని దృష్టిలో ఆ దృష్టిలో ఎవరని అర్థం? సుబ్బారావు ఉన్నాడని అర్థం. కాబట్టి ఒక పేరుకు బదులుగా ఇంకో పేరు యూజ్ చేస్తాం. బదులుగా అంటే రిప్రజెంటేటివ్ మీన్స్ బదులుగా. అలాగే ఒక ఆఫీస్కి వెళ్తాం, అక్కడ రమేష్ అనేవాడు ఉంటాడు, అక్కడ రమేష్ అనేవాడు మేనేజర్. రమేష్ ఉన్నాడా అన్న సార్ మేనేజర్ గారు ఉన్నారా అని అంటాం. అంటే అక్కడ మేనేజర్ అంటే దట్ మీన్స్ నీ దృష్టిలో రమేష్ అని అర్థం. అలాగా న్యాచురల్ అంటే డైరెక్ట్గా పేరున్న వ్యక్తులతో డీల్ చేయడం. ఆర్టిఫిషియల్ అంటే మనం క్రియేట్ చేసింది. రమేష్ అండ్ కంపెనీ, రిలయన్స్ కంపెనీ ఉంది, రిలయన్స్ కంపెనీ అంటే మనం క్రియేట్ చేసుకున్నాం అది. అలాగే రిప్రజెంటేటివ్ అంటే ఒక పేరుకు బదులుగా వాడేదాన్ని రిప్రజెంటేటివ్ అంటారు. ఈ న్యాచురల్గా ఎగ్జాంపుల్ రమేష్, ఈ ఆర్టిఫిషియల్కి ఎగ్జాంపుల్ రిలయన్స్. రిప్రజెంటేటివ్కి ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్, డ్రాయింగ్స్. అర్థం కాలేదు సార్. ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం. బిజినెస్లో ఫస్ట్ కొంత ఇన్వెస్ట్మెంట్ మనమే పెడతాం. ఇప్పుడు నా పేరు సుబ్బారావు, నా ఇన్స్టిట్యూట్లో నేను కొంత పెట్టుబడి పెట్టాను. అయితే జనరల్గా ఏమంటూ ఉంటారు, సుబ్బారావు ఎంత పెట్టాడు అనరు, అండ్ మీ బిజినెస్లో ఎంత క్యాపిటల్ పెట్టారండి. అంటే ఎంత క్యాపిటల్ పెట్టారంటే అక్కడ క్యాపిటల్ అంటే దాని అర్థం ఏంటి? సుబ్బారావు పెట్టింది. కాబట్టి అక్కడ పేరుకు బదులు మనం అక్కడ క్యాపిటల్ వాడుతూ ఉంటాం. అలా పేరుకు బదులు వేరే పదాన్ని కనుక వాడితే దాన్ని రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అంటారు. ఈ మూడు కూడా దేంట్లో ఒక భాగం అంటే పర్సనల్ అకౌంట్స్లో ఒక భాగం. ఇందాక రియల్ అకౌంట్స్ అంటే మనం చెప్పుకున్నాం. లైక్ దేంతో డీల్ చేస్తేనంటే మనకి ఎసెట్స్తో డీల్ చేస్తే మనం రియల్ అకౌంట్స్ అన్నాం. ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్, గెయిన్స్తో డీలింగ్ చేస్తే
దాన్ని నామినల్ అకౌంట్ అన్నాం. మిమ్మల్ని ఎవరైనా సరే మామూలుగా అకౌంటెన్సీలో మొత్తం జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారంటే 3 అని చెప్పాలి. కొద్దిగా సింపుల్గా చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రం క్లాసిఫికేషన్ పర్సనల్ అకౌంట్స్, ఇంపర్సనల్ అకౌంట్స్ అని. ఓకే, ఇప్పుడు జరిగినటువంటి ట్రాన్సాక్షన్ని బట్టి ఫస్ట్ మనం ఆ గ్రూప్లోకి వెళ్ళిపోవాలి. సార్ నేను విజయ్ అనేవాడికి 10,000 అప్పు ఇచ్చాను సార్. అసలు అప్పు ఇచ్చావా అప్పు తెచ్చావా కాసేపు మర్చిపో. నువ్వు ఎవరితో డీలింగ్ చేస్తావు? విజయ్. విజయ్ అనగానే ఎవడు? పర్సన్. కాబట్టి ఈ గ్రూప్లోకి వెళ్ళిపోతాం. సార్ నేను బిజినెస్లోకి ఫర్నిచర్ కొన్నాను సార్, ఒక ఎసెట్ కొన్నాను సార్. ఎసెట్ కొన్నావా అమ్మేవా తర్వాత సంగతి. ముందు నువ్వు దేంతో డీలింగ్ చేసావు? ఫర్నిచర్తో డీలింగ్ చేసావు. ఫర్నిచర్ అంటే ఒక ఎసెట్. అలా ఎసెట్స్తో కనుక డీలింగ్ చేస్తే నువ్వు జంప్డ్ ఇంటూ రియల్ అకౌంట్. సార్ మా దగ్గర పనిచేసే స్టాఫ్కి నేను శాలరీ ఇచ్చాను సార్, లేదా నేను 10,000 రూపాయలు అప్పు ఇచ్చాను సార్, అది వడ్డీ తీసుకొచ్చి ఇచ్చాడు సార్, లేదా నేను వడ్డీ ఇచ్చాను సార్. నువ్వు వడ్డీ ఇచ్చావా వడ్డీ తీసుకున్నావా అన్నది కదా అక్కడ. అది ఎక్స్పెండిచరా ఇన్కమ్? ఎక్స్పెండిచర్ ఇన్కమ్ కింద మీరు ట్రీట్ చేస్తే యూ జంప్డ్ ఇంటూ నామినల్ అకౌంట్స్. అది ఫస్ట్ జరిగిన ట్రాన్సాక్షన్ బట్టి ఏ గ్రూప్లోకి వెళ్ళిపోవాలి అన్నది మనం ఫస్ట్ ఏ స్టూడెంట్ అయినా సరే ఐడెంటిఫై చేయాలి. నెంబర్ 1. అది ఓకే సార్. సార్ ఇందా మీరు 10 నిమిషాల నుంచి ఏదో చెప్తున్నారు క్లాసు. ఫస్ట్ అకౌంటెన్సీ బేసిక్స్ అన్నారు, తర్వాత పుస్తకాలు మెయింటైన్ చేయడం అన్నారు. ఆ పుస్తకాలు మెయింటైన్ చేయడాన్ని బుక్ కీపింగ్ అన్నారు. ఆ బుక్స్లో మన ఇష్టం వచ్చినట్టు రాయకూడదు, ఒక చక్కటి సిస్టమ్ ప్రకారం రాయాలన్నారు. దాని పేరు డబుల్ ఎంట్రీ సిస్టమ్ అన్నారు. అయితే డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం రాయాలి అంటే ప్రతిదీ రెండిట్లో రాయాలన్నారు. 2 ఎక్స్పర్ట్స్ అన్నారు. దానికి 2 పేర్లు పెట్టారు, ఒక డెబిట్ ఎక్స్పర్ట్, ఒక క్రెడిట్ ఎక్స్పర్ట్. కరెక్టే సార్. ఏది డెబిట్ ఏది క్రెడిట్ అని తెలుసుకోవడం కోసం మనం ఈ స్టోరీని చెప్పుకున్నాం. ఓకే సార్, ఇక్కడ దాకా కూడా బాగానే అర్థమైందండి. ఇక్కడ దాకా ఏం అర్థమైంది మనకి? డెబిట్ క్రెడిట్ ఏం అర్థం కాలేదు. ఇంకా మనకి డెబిట్ క్రెడిట్ అనే పదాలు రాలా. నీతో డీల్ చేస్తే ఏమంటారు? ఎసెట్తో డీల్ చేస్తే ఏమంటారు? ఎక్స్పెన్సెస్తో డీల్ చేస్తే ఏమంటారు? నీతో డీల్ చేస్తే పర్సనల్ అకౌంట్ అన్నారు, ఒక ఎసెట్తో డీల్ చేస్తే రియల్ అకౌంట్ అన్నారు, ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్తో డీల్ చేస్తే నామినల్ అకౌంట్ అన్నారు. అంతే. ఇక డెబిట్ క్రెడిట్లు ఏం రాలేదు మనకు. మరి డెబిట్ క్రెడిట్లు తెలుసుకోవడం ఎలా సార్? అది మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ అమ్మా. అకౌంటెన్సీకి హార్ట్ పాయింట్. అయితే ఈ డెబిట్ క్రెడిట్ తెలుసుకోవడానికి మనకు ఆదర్స్ ఏం చేశారంటే ఈ మూడింటికి కూడా 3 రూల్స్ని అప్లై చేశారు. దీస్ ఆర్ గోల్డెన్ రూల్స్ అంటారు అకౌంటెన్సీలో. గోల్డెన్ రూల్స్. ఈరోజు నేను ఇక్కడ కూర్చొని నేను క్లాస్ చెప్తున్నానన్నా, అయితే మీ కాలేజీలో ఒక లెక్చర్ చెప్తున్నాడన్నా, ఏదో ఒక ప్రొఫెసర్ చెప్తున్నాడన్నా, ఎవరు చెప్తున్నారన్నా అకౌంటెన్సీ చెప్తున్నారంటే టోటల్గా డిపెండ్ అయ్యేది ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి ఆ 3 గోల్డెన్ రూల్స్ మీద ఆధారపడి చెప్తాడు. అంతే తప్ప ఎవడో కూడా ఓన్గా ఆ సొంతంగా ఇదేదో కనుక్కున్నదేం కాదు. ఈ 3 గోల్డెన్ రూల్స్ మీద ఆధారపడి చెప్తారు. మీ స్టూడెంట్స్ కూడా ఫస్ట్ ఈ గోల్డెన్ రూల్స్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఏదో చదివేసి కంఠస్థం పట్టేస్తాం కాదు. దాన్ని పర్ఫెక్ట్గా మీరు అర్థం చేసుకున్నారనుకోండి, నా క్లాస్ అయిపోయేటప్పటికీ అకౌంటెన్సీ అంటే ఎంత ఈజీగా ఉంటుందా, అకౌంటింగ్ బేసిక్స్ ఎంత ఈజీగా ఉంటాయా అని మీకు అనిపిస్తుంది. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా స్టార్టింగ్లో పాపం సరిగ్గా వెనకే ఏది డెబిట్ ఏది క్రెడిట్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఇక నేను మీకు క్లియర్గా చెప్తాను, కొద్దిగా జాగ్రత్తగా వినండి.